అడ్రస్ దొరికింది మోషేకు, తన తల్లి ఎవరో తన తండ్రి ఎవరో. కానీ ఆ తరువాత కథ అడ్డం తిరిగింది. తన వారిని రక్షించాలి అని ఆశపడినటువంటి మోషే కాస్త నరహంతకుడయ్యాడు. ఫలితంగా అడ్రస్ లేకుండా ప్రజలందరికీ కన్నుమరుగైపోయాడు, కనిపించకుండా పారిపోయాడు. ఎందుకు నరహంతకుడయ్యాడు? ఎందుకు ఫరో తర్వాత దేశానికి రాజు కావలసిన వాడు కాస్త అడ్రస్ లేకుండా పోయాడు, అధ్యంతరంగా పారిపోయాడు? కథ సంపూర్ణంగా మలుపు తిరుగుతుంది. ఎందుకని? వచ్చే ఆదివారం బహుశక్తివంతమైన సందేశం, అదే సమయంలో బహు హెచ్చరికతో కూడిన సందేశం. అద్భుతమైనటువంటి మోషే జీవిత చరిత్ర కళ్ళకు కట్టినట్టుగా నేను మీకు చూపించబోతున్నాను. కాబట్టి దయచేసి ఏ ఒక్కరు మిస్ కాకండి. మీరు రండి, మీతో పాటు మీ కుటుంబాన్ని, బంధుమిత్రాదులు కూడా తప్పక ఆహ్వానించండి. వచ్చే ఆదివారం ప్రభు బల్ల ఆరాధన ఉంది కాబట్టి ఏ ఒక్కరు మిస్ కాకుండా ప్రభు బల్ల ఆరాధనలో కూడా పాల్పంచుకోవడానికి సిద్ధపడి రండి. నంబూర్ కల్వరి టెంపుల్లో ఉదయం 6 గంటలకు మొదటి ఆరాధన, రెండో ఆరాధన 10 గంటలకు, మూడవ ఆరాధన సాయంత్రం 6 గంటలకు మన కల్వరి టెంపుల్ నంబూర్ లో జరుగుతున్న ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ రాక కొరకు ఎదురు చూసే మీ కాపరి సతీష్ కుమార్.